అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్ల. సినిమా రంగంలో కొన్ని సంఘటనలు చిత్రంగాను విచిత్రంగాను ఉంటాయి. ఒక్కోసారి హీరోల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల గురించి వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి ఓ సంఘటన నటరత్న ఎన్టీ రామారావు సూపర్ స్టార్ కృష్ణల మధ్య జరిగింది. తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్తో తీస్తానని ఒక పబ్లిక్ ఫంక్షన్లో అనౌన్స్ చేశారు కృష్ణ. ఆ తర్వాత ఒకరోజు కృష్ణకు ఎన్టీఆర్ ఫోన్ చేసి, బ్రదర్ నాతో సినిమా తీస్తానన్నారు, కాల్ షీట్స్ ఇస్తాను, చేస్తారా అని అడిగారు. అప్పటికే దేవుడు చేసిన మనుషులు సినిమాను చేసేందుకు కృష్ణ సిద్ధమవుతున్నారు. ఆ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయం చేయాలనే ఉద్దేశంతో ఆ కథ రెడీ చేయించారు. ఎన్టీఆర్ చేస్తానని అన్నారు కాబట్టి ఆ కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్తో తీశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కినేనితో దేవదాస్ చిత్రాన్ని నిర్మించిన డిఎల్ నారాయణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని శోభన్ బాబుతో చేస్తానని ప్రకటించారు. మరో సినిమా కోసం కృష్ణ దగ్గరకు వచ్చారు డిఎల్. ఆ సందర్భంలో మరో సినిమా చేయడం ఎందుకు, అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నాతోనే చేయొచ్చు కదా అని అడిగారు కృష్ణ. దానికి డిఎల్, ఆ సినిమా చేద్దాం అనుకుంటున్న మాట వాస్తవమే, కానీ అంత ఆర్థిక స్తోమత నాకు లేదు, కావాలంటే ఆ స్క్రిప్ట్ ఇస్తాను, మీరు చేసుకోండి అన్నారు. వెంటనే రచయిత మహారథిని పిలిపించి ఆ కథను సిద్ధం చేయమని చెప్పారు కృష్ణ. కానీ మహారథి ఆ స్క్రిప్ట్ వద్దు, నేను రీసెర్చ్ చేసి కథ రెడీ చేస్తానని చెప్పారు. ఆ మరుసటి రోజు అల్లూరి సీతారామరాజు సినిమా చేయబోతున్నానని ప్రకటించారు కృష్ణ. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ కృష్ణను పిలిపించారు. అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తున్నారట, అది మేం చేయాలనుకున్నామన్నారు. దానికి కృష్ణ, మీరు చేస్తానంటే నేను మానేస్తానని చెప్పారు. కానీ దానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. నేను చేద్దామనుకున్నాను కానీ చేయడం లేదు, మీరు కూడా చేయొద్దు అన్నారు. అలా అనడానికి రీజన్ ఏంటంటే, కాషాయ వస్త్రాలు కట్టుకొని అడవుల్లో తిరిగే క్యారెక్టర్ అది, ఆ సినిమా ఆడదని ఆయన ఉద్దేశం. ఎన్టీఆర్ అలా చెప్పిన తర్వాత కూడా కృష్ణ సినిమాను ప్రారంభించారు. అది ఆయనకి కోపం తెప్పించింది. దాంతో కృష్ణతో మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత జరిగిన దేవుడు చేసిన మనుషులు శతదినోత్సవానికి కూడా ఆయన హాజరు కాలేదు. అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత పరుచూరి బ్రదర్స్ని పిలిపించి ఆ సినిమాను తాను చేయాలనుకుంటున్నట్టు వారికి చెప్పారు ఎన్టీఆర్. అప్పుడు పరుచూరి బ్రదర్స్ కృష్ణ గారు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మీరు ఒకసారి చూడండి అని సలహా ఇచ్చారు. అప్పటికే 10 ఏళ్ల నుంచి మాట్లాడుకొని ఎన్టీఆర్ కృష్ణ ఒకసారి స్టూడియోలో ఎదురుపడ్డారు. ఆయన ఎలాగో మాట్లాడరు కదా అని కృష్ణ మొహం తిప్పుకొని వెళ్ళిపోతుండగా, బ్రదర్ ఒకసారి ఇలా రండి అని పిలిచారు. మీరు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మాకు చూపించండి, మీరు నా పక్కనే ఉండాలి అన్నారు. ఆ మరుసటి రోజే ఒక డబ్బింగ్ థియేటర్లో సినిమా వేసి దగ్గరుండి ఆయనకి చూపించారు కృష్ణ. ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత సినిమా బాగుంది అన్నారు ఎన్టీఆర్. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత కృష్ణ భుజం తట్టి చాలా అద్భుతంగా చేశారు అని మెచ్చుకున్నారు. పరుచూరి బ్రదర్స్ని పిలిచి, మనం అల్లూరి సీతారామరాజు చేయడం లేదు, కృష్ణ చేసిన తర్వాత ఆ సినిమా ఎవరు చేసినా అంత ఇంపాక్ట్ రాదు అన్నారు. అయితే సీతారామరాజు క్యారెక్టర్ చేయాలన్న తపన ఆయనలో ఉండడం వల్ల ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన కొన్ని సినిమాల్లో ఆ గెటప్లో కాసేపు కనిపించి తృప్తి పడేవారు.